హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. మనకి తెలంగాణలో ఏపీ సెట్ కౌన్సెలింగ్ ఆల్రెడీ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా 8వ తారీఖు నుంచి మనకి కౌన్సెలింగ్ కూడా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది యాజ్ పర్ షెడ్యూల్ మనకైతే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. బట్ ఇంతవరకు మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి, ఏంటి అనేది ఇంతవరకు అయితే ఎటువంటి అప్డేట్ లేదు. చూడండి ఇక్కడ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ 8th జూలై టు 15th జూలై వరకు అనేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. బట్ మన వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఇంతవరకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కానీ, దాంట్లో ఇంటేక్ కానీ, బ్రాంచెస్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు పెట్టలేదు. రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఏఐసిటి నుంచి అప్రూవల్ వచ్చినా కూడా ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనివర్సిటీసు ఏవైతే ఉన్నాయో జేఎన్టీయూ కానీ, ఉస్మానియా కానీ వీళ్ళు ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. ఎందుకు అని అంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఫైల్ ఆగిపోయింది. రీజన్ ఏంటంటే వాటన్నిటికీ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 20,000 సీట్స్కి అయితే ఏఐసిటిఈ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మనము చూసాం నిన్న మొన్న ప్రీవియస్ వీడియోస్లో. సో ఈ నేపథ్యంలో వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారంటే సిఎస్సి సీట్లు పెంచాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వంపై ఇంజనీరింగ్ కాలేజీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఎందుకనంటే డిమాండ్ ఉన్న కోర్సులు ఇవే కాబట్టి సిఎస్సి రిలేటెడే బాగా డిమాండ్ ఉన్న కోర్సులు కాబట్టి వాటిలో సీట్లు పెంచుకుంటున్నారు. ఇప్పుడు డిమాండ్ లేని కోర్సులు ఏవైతే ఉన్నాయో లైక్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇలాంటి అదర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ డిమాండ్ లేదు. కావాలంటే అవి తగ్గించండి. బట్ సిఎస్సిలో సీట్లు మాత్రం పెంచండి. సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ వాటిల్లో సీట్లు పెంచండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. కావాలంటే అవసరం అనుకుంటే పెంచే సీట్లకు పూర్తి ఫీజు పెట్టాలని సూచన. అంటే ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, విద్యార్థులే ఫీజులు కట్టుకుంటారు. ఎందుకనంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫీజులు కట్టుకోగలిగిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఫీజులు కట్టుకొని మరి ఈ బీటెక్ చేస్తారు అన్న ఉద్దేశంతోని ఫీజులు సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్టుగా కాలేజీ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇక సీట్లు తగ్గిస్తే అవి కనుమరుగే అని చెప్పేసి మనకి ఇంకొక అప్డేట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకి కోర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి కోర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ ఇలాంటి కోర్ గ్రూప్స్ అయితే ఉన్నాయో వాటిలో చాలామంది జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో వాళ్ళందరూ మరి అందరూ సిఎస్సి చేస్తే ఎలా ఫ్యూచర్లో మనకి కోర్ గ్రూప్ ఇంజనీర్స్ కావాలి అని అంటే మనకి దొరకరు. అండ్ ఇప్పుడు అందరూ సిఎస్సి రిలేటెడ్ ఉద్యోగాలు కావాలి అని అంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరకడం కూడా కష్టం అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అయితే అంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ. ఫీజు రియంబర్స్మెంట్ వద్దు అని చెప్పేసి కాలేజీలు కూడా చెప్తున్నాయి. సో లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఎలా ఉంది, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయ్యాయి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి 2023లో తీసుకున్నట్లయితే 174 కాలేజెస్ అండ్ దాంట్లో మొత్తం సీట్లు వచ్చేసి 82,702 ఉంటే దాంట్లో 70,689 మాత్రమే ఫిల్ అయ్యాయి. ఓకే. సో అంతకుముందు 177 కాలేజెస్ 2022లో 79,448 సీట్స్ ఉంటే 62,170 సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి. ఇవన్నీ కూడా మనకి కన్వీనర్ కోటా గురించి అనమాట. ఇవి కాకుండా ఇవి 70% సీట్స్ మాత్రమే, ఇంకా 30% సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి కాబట్టి అవి కాకుండా ఓన్లీ కన్వీనర్ కోటాలో ఉండే 70% సీట్స్ గురించే ఈ స్టాటిస్టిక్స్ అనమాట. సో ఇది ఇలా ఉంటే మనకి ఇంకొక న్యూస్ ఏంటంటే ఏఐసిటిఈ వీళ్ళు మనకి తెలుసు కదా ఏఐసిటిఈ నుంచి ఒక స్కాలర్షిప్ స్కీమ్ అయితే వచ్చింది. కోర్ బ్రాంచీలో చేరితే స్కాలర్షిప్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అని అంటే ఫస్ట్ ఇయర్ బీటెక్ చేసేవాళ్ళు, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ డిప్లొమా చేసేవాళ్ళు. అయితే అందరూ కాదు, అన్ని బ్రాంచీలు కాదు. సో కొన్ని బ్రాంచెసే. ఆ బ్రాంచెస్ ఏంటంటే కెమికల్, సివిల్, తర్వాత మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ 5 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాంచెస్లో డిప్లొమా చేసే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేకపోతే డిగ్రీ చేసే అంటే బీటెక్ చేసే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఎలిజిబుల్ అనమాట. దానికి సంబంధించిన
నోటిఫికేషన్ కూడా మనం ఒక్కసారి చూద్దాం ఇక్కడ. చూడండి, ఇది ఏఐసిటి యశస్వి యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అండ్ హోలిస్టిక్ అకాడమిక్ స్కిల్ వెంచర్ ఇనిషియేటివ్ స్కీమ్, దాని గైడ్లైన్స్ అనమాట ఇవన్నీ. సో ఇదేంటంటే ఈ కోర్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేయాలి, కోర్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం కోసం స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే డిప్లొమా అండ్ డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మొత్తం ఎంతమందికి ఇస్తారు అంటే మొత్తం టోటల్గా ఆల్ ఇండియా లెవెల్లో 5,000 స్టూడెంట్స్కి ఈ స్కీమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో 2,500 బీటెక్ స్టూడెంట్స్కి అండ్ 2,500 డిప్లొమా స్టూడెంట్స్కి అనమాట. సో దాన్ని మళ్ళీ స్టేట్ వైజ్గా కూడా డివైడ్ చేశారు. ఇప్పుడు బీటెక్ 2,500 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అంటే ఎలా చేస్తారు అని అంటే దానికి స్టేట్ లెవెల్ ఇంతమంది అనేసి ఒక ఇది ఉంది, అది మనం నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్కి 18,000 పర్ యానం, అంటే సంవత్సరానికి 18,000 మీకు ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 4 ఇయర్స్ వరకు మీకు ఈ స్కాలర్షిప్ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్ అయితే 12,000 ఇస్తారు సంవత్సరానికి, అది 3 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా అప్లై చేయాలి అని అంటే ఇక్కడ ఈ పోర్టల్ ఉంటుంది, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఉంది. ఈ పోర్టల్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు కావాలనంటే ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో మీరు ఈ పీడిఎఫ్ డీటెయిల్గా చదవండి. అంటే నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి పాయింట్ టు పాయింట్ చెప్పట్లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఏంటంటే 12th గ్రేడ్ స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చిన గ్రేడ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా 10th వాళ్ళకైతే 10thలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దాని మీద బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి ఆ మెరిట్ ప్రకారంగా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట స్కాలర్షిప్. సో మెథడ్ ఆఫ్ రిజాల్వింగ్ ఈ టైస్ ఇవన్నీ మనం ఇప్పుడు అవసరం లేదు. రెన్యువల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ మీరు క్లియర్గా డీటెయిల్గా చూసుకోండి. అంటే ఇవి మనం ముందు మీరు అప్లై చేస్తే తర్వాత వస్తుందా లేదా అనేది చూడండి. సో ఇక్కడ చూడండి, డిగ్రీ అంటే బీటెక్లో ఇక్కడ చూడండి కోర్సులు ఏమేంటి అని అంటే ఇక్కడ 5 ఉన్నాయి: సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్. సో ఈ 5 కోర్సెస్కి మాత్రమే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి బీటెక్ కానీ డిప్లొమా కానీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో ఈ డిగ్రీ కోర్సులో తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి 150 మందికి మన స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ 150లో మీరు ఉంటారేమో చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణకు వచ్చినట్లయితే 71 మెంబర్స్కి స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎవరికి ఇంటర్లో మంచి పర్సెంటేజ్ ఉందో వాళ్ళు టాప్లో ఉన్నట్లయితే, అప్లై చేసిన వాళ్ళల్లో టాప్ ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా సంవత్సరానికి 18,000 స్కాలర్షిప్ అయితే వస్తుంది. సో అదేవిధంగా డిప్లొమా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 115 మందికి స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ చూసుకుంటే 52 మందికి స్కాలర్షిప్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఈ స్కాలర్షిప్ మీకు వీలైతే అప్లై చేయండి. దీంట్లో మీరు ఫీజు కూడా కట్టాల్సింది ఏమీ లేదు, అండ్ మీకు వస్తుందా రాదా అన్న టెన్షన్ కూడా లేదు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. వస్తే మీకు మీ మార్క్స్, గ్రేడ్ ఇవన్నీ బాగున్నాయని అంటే మీకు డెఫినెట్గా సంవత్సరానికి 18,000 వస్తుంది. మీకు దేనికి ఒక దానికి ఉపయోగపడుతుంది అండి. కాబట్టి మీరు తప్పకుండా అప్లై అయితే చేయండి. సో ఇది చూడండి, ఇంకా మనం అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి సిఎస్సి సీట్లు పెంచాల్సిందే, ప్రభుత్వంపై ఇంజనీరింగ్ కాలేజీలో ఒత్తిడి. అదేవిధంగా అవసరం అనుకుంటే పెంచే సీట్లకు పూర్తి ఫీజు పెట్టాలి, అంటే రియంబర్స్మెంట్ లేకుండా ఏమంటారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ టైప్లో పెట్టాలి అని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు సిఎస్సి రిలేటెడ్ కోర్సులు కావాలి అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు పెరగబోయే 20,000 దాదాపు 20,000 సీట్లు అన్నీ కూడా మొత్తం సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే ఉన్నాయి. సో అన్ని కాలేజెస్లో మ్యాక్సిమం పెరుగుతున్నాయి సీట్లు పెరగడము, లేకపోతే కొత్తగా యాడ్ అవ్వడము బ్రాంచెస్ కొన్ని, ఇలా జరుగుతుందన్నమాట. సో ఈ 20,000 పెరిగినట్లయితే మీకు చాలామందికి, అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకుని బట్టి చూసుకుంటే రాదు అనుకున్న స్టూడెంట్స్కి కూడా ఈ సంవత్సరం సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్గా. కాకపోతే ఇక్కడ లిటిగేషన్ ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా? ఒకవేళ వస్తే మంచిదే, అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. సో ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోయినా పర్వాలేదు, మాకు సీట్ రావాలి, మేము ఇంజనీరింగ్లో సిఎస్సి రిలేటెడ్ కోర్సులు ఏదైనా కావాలి మాకు అని మీరు అనుకుంటున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కింద కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్.
సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.